హలో అండి, వీడియోలో డిప్లొమా C20 రెగ్యులేషన్ వాళ్ళకి 5th సెమ్లోని మైక్రో కంట్రోలర్ అండ్ అప్లికేషన్స్ ఈసీ వాళ్ళకండి మైక్రో కంట్రోలర్ అండ్ అప్లికేషన్స్ సబ్జెక్ట్ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సబ్జెక్ట్ కోడ్ వచ్చి ఈసీ 502. మొత్తం 5 యూనిట్స్. 5 యూనిట్స్లో ఎక్స్టర్నల్ వచ్చి 80 మార్క్స్ ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క యూనిట్కి వెయిటేజ్ ఎలా ఉందో చూద్దామండి. ఫస్ట్ యూనిట్ వచ్చి ఆర్కిటెక్చర్ ఆఫ్ మైక్రో కంట్రోలర్ 8051. వెయిటేజ్ వచ్చి 19 మార్క్స్. అంటే 19 మార్క్స్ అంటే ఒక షార్ట్ను 2 ఎస్ఏ 8 మార్క్స్ ఎస్ఏస్ అనమాట. షార్ట్కి వచ్చి 3 మార్క్స్ కదా, అలానే 8 మార్క్స్ ఎస్ఎస్ 2 కాబట్టి 16 ప్లస్ 3 19 మార్క్స్. సెకండ్ యూనిట్ వచ్చేప్పటికి ఇన్స్ట్రక్షన్ సెట్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్. వెయిటేజ్ 17 మార్క్స్. 17 మార్క్స్ అంటే ఈ యూనిట్ నుంచి మీకు 3 షార్ట్స్ వస్తాయండి. 3 షార్ట్స్ 1 8 మార్క్స్ ఎస్ఏ. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చి 8051 ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్. వెయిటేజ్ వచ్చి 19 మార్క్స్. 19 మార్క్స్ అంటే ఒక షార్ట్ను 2 ఎస్ఎస్ 8 మార్క్స్ ఎస్ఎస్ అంటే 3 + 16 19 మార్క్స్. ఫోర్త్ యూనిట్ వచ్చేప్పటికి ఇంటర్ఫేసింగ్ సింపుల్ ఐఓ డివైసెస్. ఓకే, వెయిటేజ్ వచ్చి మీకు 16 మార్క్స్. 16 మార్క్స్ అంటే 2 షార్ట్స్ను ఒక ఎస్ఏ. 2 షార్ట్స్కి వచ్చి 3 మార్క్స్ కదా, అంటే 2 షార్ట్స్ 6 మార్క్స్ ప్లస్ 1 10 మార్క్స్ ఎస్ఏ అనమాట. అంటే 10 మార్క్స్ టోటల్ 16 మార్క్స్. ఫిఫ్త్ యూనిట్ వచ్చి అడ్వాన్స్డ్ మైక్రో కంట్రోలర్స్. వెయిటేజ్ 9 మార్క్స్. 9 మార్క్స్ అంటే 3 షార్ట్స్ అనమాట. మీకు ఎస్ఎస్ లేవు 5th యూనిట్ నుంచి. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క యూనిట్ వైజ్ షార్ట్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి, అలానే ఎస్ఎస్ ఏం ప్రిపేర్ అవ్వాలో చూద్దామండి. ఇవి ఎక్కువ స్కోరింగ్ చేసే వాళ్ళకి ఈ ప్రిపరేషన్ ఒకటే సరిపోదు, ఇంకా రిమైనింగ్ మ్యాక్సిమం యూనిట్ మొత్తం కంప్లీట్ చేస్తే బెటర్. ఇది ఎవరికైతే 50 ఆ రేంజ్లో మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి యూజ్ అవుతుందండి. యూనిట్ 1 నుంచి షార్ట్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే లిస్ట్ ద ఫీచర్స్ ఆఫ్ మైక్రో కంట్రోలర్. అంటే 8051 మైక్రో కంట్రోలర్ యొక్క ఫీచర్స్ అనమాట. ఏమేమన్నాయండి ఫీచర్స్ అనేది? అసలు 8051 అనేది ఎన్ని బిట్ మైక్రో కంట్రోలర్? 8051 ఈజ్ అన్ 8 బిట్ మైక్రో కంట్రోలర్. అదొక పాయింట్ రాయొచ్చు. 8051 మైక్రో కంట్రోలర్ అనేది 40 పిన్ డ్యూయల్ ఇన్ లైన్ ప్యాకేజ్ కదా, ఆ 40 పిన్ అదొక పాయింట్ రాయొచ్చు. నెక్స్ట్ 8051 మైక్రో కంట్రోలర్ హ్యాజ్ 128 బైట్స్ ర్యామ్ ఒకటి, అలానే 4 కిలోబైట్స్ ఆన్ చిప్ రామ్, ఇది ఒక పాయింట్ రాయొచ్చు. నెక్స్ట్ 8051 మైక్రో కంట్రోలర్కి 2 టైమర్స్ అండ్ కౌంటర్స్ ఉంటాయి కదా. నెక్స్ట్ 4 ఐఓ పోర్ట్స్ ఉంటాయి. ఈచ్ పోర్ట్కి వచ్చి 8 లైన్స్ ఉంటాయి. అంటే 8 4 32 లైన్స్ ఉంటాయని. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా రాయొచ్చు. ఈ 8051 మైక్రో కంట్రోలర్లో మనకి మొత్తం ఎన్ని రిజిస్టర్స్ బ్యాంక్స్ ఉంటాయి? 4 రిజిస్టర్ బ్యాంక్స్ ఉంటాయి. 4 రిజిస్టర్ బ్యాంక్స్ ఉంటాయని. నెక్స్ట్ ఇంటరప్ట్స్ ఉంటాయని. ఇవన్నీ కూడా ఫీచర్స్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్ అండి. అవి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ కంపేర్ మైక్రో ప్రాసెసర్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్. ఓకే, వాటి యొక్క కంపారిజన్స్ రాయాలి. నెక్స్ట్ లిస్ట్ వేరియస్ స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్. స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ మనకి ఏమున్నాయండి? మ్యాథ్ రిజిస్టర్స్ అని ఉన్నాయి కదా. మ్యాథ్ మొత్తం 22 ఉంటాయి స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్. ఏంటి 22 స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ అంటే మ్యాథ్ ఆర్ సిపియు రిజిస్టర్స్. నెక్స్ట్ స్టాటస్ రిజిస్టర్స్. స్టాటస్ రిజిస్టర్ అంటే ప్రోగ్రామ్ స్టాటస్ కూడా వస్తుంది అనమాట. దాని కిందకి పాయింటర్ రిజిస్టర్స్ అని, డేటా పాయింటర్, స్టాక్ పాయింటర్. మళ్ళీ డేటా పాయింటర్ అనేది 16 బిట్ రిజిస్టర్ కదా, మళ్ళీ 16 బిట్ రిజిస్టర్ని 2 8 బిట్ రిజిస్టర్స్గా డివైడ్ చేయొచ్చు. అవేంటి? డేటా పాయింటర్లో అంటే డిపిఎల్లో డిపిహెచ్, డేటా పాయింటర్లో అంటే డేటా పాయింటర్ హై, అలానే స్టాక్ పాయింటర్. ఈ రెండే 16 బిట్ రిజిస్టర్స్, మిగతావన్నీ కూడా 8 బిట్ రిజిస్టర్సే. నెక్స్ట్ పోర్ట్స్ ఉన్నాయి కదా, 4 పోర్ట్స్. ఆ 4 పోర్ట్స్ కూడా స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ కిందే వస్తాయి. నెక్స్ట్ పవర్ కంట్రోల్ రిజిస్టర్ అని, సీరియల్ కంట్రోల్ రిజిస్టర్స్ అని, టైం కంట్రోల్ రిజిస్టర్ అని, నెక్స్ట్ టైమర్ మోడ్ రిజిస్టర్, ఇంటరప్ట్ ఎనేబుల్ రిజిస్టర్, ఇంటరప్ట్ ప్రయారిటీ రిజిస్టర్, టైమర్ 0, టైమర్ 1 ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్. జస్ట్ వాటిని లిస్ట్ అవుట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ అలానే లిస్ట్ ద ఇంటరప్ట్స్ ఆఫ్ 8051. ఇంటరప్ట్స్ ఉన్నాయి కదా, ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ అని. నెక్స్ట్ టైమర్ 0 ఇంటరప్ట్, టైమర్ 1 ఇంటరప్ట్, ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ 0 ఒకటి, ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ 1 ఒకటి. ఓకే, ఆ ఇంటరప్ట్స్ గురించి లిస్ట్ అవుట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ స్టేట్ ద ఫంక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్ స్టాటస్ వర్డ్ రిజిస్టర్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్. ఓకే, 8051 మైక్రో కంట్రోలర్లోని ప్రోగ్రామ్ స్టాటస్ వర్డ్ రిజిస్టర్ గురించి అంటే దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది, ప్రోగ్రామ్ స్టాటస్ వర్డ్ అని. ప్రోగ్రామ్ స్టాటస్ వర్డ్ ఈజ్ అన్ 8 బిట్ రిజిస్టర్. మళ్ళీ దానిలో ఏమేమి ఉంటాయి? క్యారీ ఫ్లాగ్ అని, ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ అని, యూజర్ ఫ్లాగ్, రిజిస్టర్ సెలెక్టెడ్ 0, రిజిస్టర్ సెలెక్టెడ్ 1, ఓవర్ఫ్లో ఫ్లాగ్, ప్యారిటీ ఫ్లాగ్, ఇవన్నీ ఉన్న ఒక ఫార్మాట్ ఉంటుంది కదా ప్రోగ్రామ్ స్టాటస్ వర్డ్ అని. దాని గురించి ఆ ఫార్మాట్ 8 బిట్ ఫార్మాట్ వేసి దానిలో ఉన్న ప్రతి ఒక్క బిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ డిస్క్రైబ్ వేరియస్ ఐఓ పోర్ట్స్ ఆఫ్ 8051. ఐఓ పోర్ట్స్ అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పోర్ట్స్ కదా. 8051 మైక్రో కంట్రోల్లో మనకి ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి? 4 పోర్ట్స్ ఉన్నాయి. పోర్ట్ 0, పోర్ట్ 1, పోర్ట్ 2 అండ్ పోర్ట్ 3. అవి మొత్తం కూడా ఈచ్ పోర్ట్కి ఎన్ని లైన్స్ ఉంటాయి? 8 లైన్స్ ఉంటాయి. వాటి గురించి అవి ప్రతి ఒక్క పోర్టు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది కదా, దాని గురించి రాయాలి.
ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ పేపర్స్ అన్నీ కలెక్ట్ చేసి ఏవైతే ఇంపార్టెంటో అవి మీకు చెప్తున్నానండి. మ్యాక్సిమం ఇక్కడ మీకు చెప్పే ప్రతి ఒక్కటి కూడా నేను వీడియోస్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వాటిని చూడండి. నెక్స్ట్ అలానే ఎస్ఎస్కి వచ్చి మనకి 2 ఎస్ఎస్ 2 8 మార్క్స్ క్వశ్చన్ అంటే 16 మార్క్స్ వస్తాయి. కాబట్టి ఏమేమి ప్రిపేర్ అవ్వాలి అంటే డ్రా ద ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్ అండ్ స్టేట్ ద ఫంక్షన్ ఆఫ్ ఈచ్ బ్లాక్. ఓకే, ఫస్ట్ యూనిట్ నుంచి ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ అన్న ఆర్కిటెక్చర్ అన్న ఒకటే. ఓకే, ఈ ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ అలాగే ఆర్కిటెక్చర్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్ ఇది ప్రిపేర్ అయ్యే వెళ్ళండి. మొత్తం 2 ఎస్ఎస్ కాబట్టి దానిలో ఇదొక క్వశ్చన్. నెక్స్ట్ డ్రా ద పిన్ డయాగ్రామ్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్ అండ్ స్పెసిఫై ద పర్పస్ ఆఫ్ ఈచ్ పిన్ డయాగ్రామ్ ఒకటి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ మెమరీ ఆర్గనైజేషన్ ఆఫ్ 8051 విత్ సూటబుల్ డయాగ్రామ్. ఈ వీడియోస్ కూడా నేను చేశానండి. ఇంటర్నల్ అలానే ఎక్స్టర్నల్ మెమరీ ఆర్గనైజేషన్ విత్ డయాగ్రామ్ ఏదో ఉందో దాన్ని బేస్ చేసుకుని మరి ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ ఇది కూడా చెప్పాను. ఎక్స్ప్లెయిన్ ద మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ సీరియల్ కమ్యూనికేషన్. ఏమేమి మోడ్స్ ఉంటాయి? మోడ్ 0, మోడ్ 1, మోడ్ 2 అండ్ మోడ్ 3 ఉన్నాయి కదా. 4 మోడ్స్ ఉంటాయి. ఆ 4 మోడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. మొత్తం మీకు 2 ఎస్ఎస్ అంటున్నాం కదా, 8 మార్క్స్ ఎస్ఎస్ అంటే మనకి ఏబీ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి 4 క్వశ్చన్స్ వస్తాయి. నేను ఇక్కడ ఇచ్చింది ఎన్ని 5 క్వశ్చన్స్. ఈ 5 ప్రిపేర్ అయితే మీరు 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలే అనుకుంటున్నాను. ఈ 5 వరకు ప్రిపేర్ అవ్వండి చాలు, మిగతా క్వశ్చన్స్ అవసరం లేదు. ఈ 5 ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ యూనిట్ నుంచి ఏమైనా షార్ట్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే స్టేట్ ద నీడ్ ఫర్ అన్ ఇన్స్ట్రక్షన్ సెట్. సెకండ్ యూనిట్ నుంచి 3 షార్ట్స్ కదా, 3 షార్ట్స్ 1 ఎస్ఏ క్వశ్చన్ 8 మార్క్స్ ఎస్ఏ. షార్ట్స్కి వచ్చేప్పటికి స్టేట్ ద నీడ్ ఫర్ అన్ ఇన్స్ట్రక్షన్ సెట్. ఈ యూనిట్లో నేను అవి అందరికీ తెలిసే ఉంటాయని నేను రాయలేదండి. అంటే ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్ అనేది ఎలా ఉంటుంది అని. ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్ ఎలా ఉంటుంది? ఇన్స్ట్రక్షన్కి వచ్చి 2 పార్ట్స్ ఉంటాయి కదా. ఓకే, ఆప్ కోడ్ ఆపరాండ్ అని. ఓకే, ఫస్ట్ ఫీల్డ్లో వచ్చి ఆప్ కోడ్, సెకండ్ ఫీల్డ్లో వచ్చి ఆపరాండ్. ఇది ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్. ఓకే, అదొకటి నేను అంటే డిఫైన్ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్ అని అదొకటి ఇవ్వలేదు. నెక్స్ట్ ఆప్ కోడ్ అంటే ఏంటి, ఆపరాండ్ అంటే ఏంటి డెఫినేషన్ ఉంది కదా, దానికి ఎగ్జాంపుల్ ఇవ్వమని కూడా ప్రీవియస్ పేపర్లో అడిగారు. బట్ నేను అది కూడా ఇవ్వలేదు. ఎందుకంటే మీకు ఆప్ కోడ్ అంటే వాట్ ఎవర్ ద ఆపరేషన్ టు బి పర్ఫార్మ్డ్. ఎగ్జాంపుల్ ఏమని రాయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ మూవ్ ఏ #12 అని రాసామనుకోండి. అంటే మీనింగ్ ఏంటి? ఈ 12 అనే 8-బిట్ డేటా ఏదైతే ఉందో ఆ 8-బిట్ డేటాని ఏలోకి మూవ్ చేయాలి అని. ఇప్పుడు దీనిలో ఆప్ కోడ్ ఏమవుతుంది, ఆపరాండ్ ఏమవుతుంది? మూవ్ ఈజ్ ద ఆప్ కోడ్, దిస్ ఈజ్ ద ఆపరాండ్. ఓకే, మూవ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. ఇది ఈజ్ నథింగ్ బట్ డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్. ఓకే, అంటే మూవ్ అండ్ అంటే ఆప్ కోడ్. ఆప్ కోడ్ అంటే ఏమని రాయొచ్చు డెఫినేషన్? వాట్ ఎవర్ ద ఆపరేషన్ టు బి పర్ఫార్మ్డ్ దట్ ఈస్ ద ఆప్ కోడ్. అదే ఆపరాండ్ అంటే ఏమని రాయొచ్చు? అంటే ఏదైతే డేటా తీసుకుంటున్నామో డేటా ఆర్ రిజిస్టర్స్ ఆర్ మెమరీ లొకేషన్స్ ఇవన్నీ కూడా ఆపరాండ్స్ కింద వస్తాయి. ఇక్కడ మనకి ఎన్ని ఆపరాండ్స్ ఉన్నాయి? 2 ఆపరాండ్స్ ఉన్నాయి. సోర్స్ ఆపరాండ్ అండ్ డెస్టినేషన్ ఆపరాండ్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది సోర్స్ అవుతుంది, ఇదేమో డెస్టినేషన్ అవుతుంది. ఓకే, అలా దీని గురించి రాయాలి. నెక్స్ట్ డిస్టింగ్విష్ బిట్వీన్ మెషిన్ సైకిల్ అండ్ టీ స్టేట్ కానీ. క్లాసిఫై ద 8051 ఇన్స్ట్రక్షన్స్ బేస్డ్ ఆన్ దేర్ ఫంక్షన్. లిస్ట్ వేరియస్ అడ్రసింగ్ మోడ్స్ ఆఫ్ 8051. స్టేట్ ద యూజ్ ఆఫ్ నాప్, నో ఆపరేషన్ అనమాట. నాప్ అంటే ఇన్స్ట్రక్షన్ ఆఫ్ 8051. నెక్స్ట్ లిస్ట్ వేరియస్ బిట్ మ్యానిపులేషన్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్. ఇవి ప్రిపేర్ అవ్వండి. మొత్తం మనకి 3 క్వశ్చన్స్ వస్తాయి కదా, నేనైతే ఇక్కడ 6 ఇచ్చాను. ఆ 6లో మీరు ఇవి ఇంక్లూడ్ చేయండి. ఇంక్లూడ్ చేయడం అంటే బేసిక్, ఇది బేసిక్ కదా, అందరికీ తెలిసిందని అనుకుంటున్నాను. ఓకే, అలాగే ఎస్ఎస్ ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ అడ్రసింగ్ మోడ్స్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్. ఓకే, ఉన్నాయి కదా, ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్ అని, డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్, ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్, ఇంప్లిసిట్ అడ్రసింగ్ మోడ్, అడ్రసింగ్ మోడ్స్, అలానే వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా రాయండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ డేటా ట్రాన్స్ఫర్ అర్థమెటిక్ లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్. డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ అర్థమెటిక్ లాజికల్లో ఈ 3లో ఒకటి రావచ్చు, బట్ అదేది అని చెప్పలేము కానీ 3 ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఓకే, డేటా ట్రాన్స్ఫర్ అంటే మూవ్, ఎక్స్చేంజ్ ఇవి ఉన్నాయి కదా. ఓకే, కాపీ అని, లోడ్ అని, స్టోర్ అని ఇవన్నీ కూడా డేటా ట్రాన్స్ఫర్కి వస్తాయి. అర్థమెటిక్ అంటేనేమో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ వస్తాయి. లాజికల్ అంటేనేమో అండో, ఆరో, నాట్, రొటేట్ ఇవన్నీ కూడా లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ కింద వస్తాయి. ఇవి నేను ఈజీగా అర్థమయ్యేలాగా వీడియోస్ చేశానండి. ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అన్కండిషనల్ అండ్ కండిషనల్ జంప్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ 8051. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ కాల్ అండ్ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ 8051. ఇవి ప్రిపేర్ అయ్యాలండి. నెక్స్ట్ థర్డ్ యూనిట్కి వచ్చేప్పటికి షార్ట్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే లిస్ట్ ద వేరియస్ సింబల్స్ యూజ్డ్ ఇన్ డ్రాయింగ్ ఫ్లో చార్ట్స్. మీకు థర్డ్ యూనిట్ నుంచి ఒక్క షార్ట్ ఏనండి వచ్చేది.
ఒక షార్ట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, అంటే 16 + 3 19 మార్క్స్ వెయిటేజ్. లిస్ట్ ద వేరియస్ సింబల్స్ యూజ్డ్ ఇన్ డ్రాయింగ్ ఫ్లో చార్ట్. ఏ సింబల్స్ యూజ్ చేస్తామో అది జస్ట్ ఆ సింబల్స్ వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ డిఫైన్ ఏ సబ్ రొటీన్ అండ్ స్టేట్ ఇట్స్ యూజ్. సబ్ రొటీన్ అంటే ఏంటి? ఇది నథింగ్ బట్ సబ్ ప్రోగ్రామ్. మనకి మెయిన్ ప్రోగ్రాంలో ఒకే ఇన్స్ట్రక్షన్స్ అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ ఉంటే దానివల్ల మనకి ఏంటి ఎక్కువ టైం పడుతుంది ఎగ్జిక్యూషన్ టైం అనేది. దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం ఈ సబ్ రొటీన్ని యూజ్ చేస్తాము. అంటే ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఆ సబ్ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ మెయిన్ ప్రోగ్రామ్కి రిటర్న్ అయిపోతుంది అనమాట. దట్ ఈస్ ద సబ్ రొటీన్ యూజ్. ఓకే, ఇది కూడా ఇంపార్టెంటే. అలానే ఎస్ఎస్కి వచ్చి ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే మనకి 8 మార్క్స్ అంటే 16 మార్క్స్ అండి ఎస్ఎస్. ప్రోగ్రామ్సే అడుగుతారు మ్యాక్సిమం. ఓకే, ఇంకా థియరీ ఏమైనా అడగొచ్చు అంటే ఈ క్వశ్చన్ ఒకటి వస్తుందండి. ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సింగిల్ స్టెప్ అండ్ బ్రేక్ పాయింట్ డీబగ్గింగ్ టెక్నిక్. అంటే ఫస్ట్ డిఫైన్ ద డీబగ్గింగ్ అని అడుగుతారు, తర్వాత వాటిలో ఉన్న స్టెప్ అని. డీబగ్గింగ్ అంటే ఏంటి? డీబగ్గింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ డిటెక్టింగ్ అండ్ కరెక్టింగ్ ది ఎర్రర్స్ ఇన్ ఏ ప్రోగ్రామ్. ఓకే, ప్రోగ్రామ్లో ఏవైతే ఎర్రర్స్ ఉన్నాయో వాటిని డిటెక్ట్ చేయడం, అంటే ఎక్కడ ఉన్నాయని ఆ ఎర్రర్స్ని డిటెక్ట్ చేసి వాటిని కరెక్ట్ చేసే ప్రాసెస్ని డీబగ్గింగ్ అంటాం. మళ్ళీ దానిలో టైప్స్ ఏమున్నాయి? సింగిల్ స్టెప్ డీబగ్గింగ్ అని, బ్రేక్ పాయింట్ డీబగ్గింగ్ టెక్నిక్స్ ఉన్నాయి కదా, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి. థియరీ అంటే మ్యాక్సిమం ఇది ఒక్కటే రావచ్చు. రిమైనింగ్ అన్ని ప్రోగ్రామ్స్ ప్రీవియస్ పేపర్లో ఒక్కసారి అడిగినట్టున్నారండి ఈ క్వశ్చన్. అంతే, ఎక్కువ ఆ ప్రోగ్రామ్సే అడిగారు. ఆ ప్రోగ్రామ్స్ కూడా ఏంటంటే 2 8-bit నెంబర్స్ని యాడ్ చేయడం, లేదంటే 2 8-bit నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయడం కానీ, లేకపోతే 2 16-bit నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయడం కానీ, లేకపోతే ఎడిషన్ చేయడం, యాడ్ చేయడం కానీ. అవి కూడా ఏంటంటే డైరెక్ట్గా ఎడిషన్ ఆఫ్ 2 16-bit నెంబర్ అలా ఏం అడగలేదండి. ఏ నెంబర్స్ తీసుకోవాలి, ఏ లొకేషన్స్లో తీసుకోవాలి, అలాగే వచ్చిన రిజల్ట్ ఎక్కడ స్టోర్ చేయాలి, ఏ లొకేషన్లో స్టోర్ చేయాలి, మొత్తం కూడా వాళ్ళే ఇస్తున్నారు క్వశ్చన్లోనే. అక్కడ ఏదైతే ఇచ్చారో మీకు అది కన్సిడర్ చేసుకుని మీరు ప్రోగ్రామ్ రాయాలి. అంతేకాని మీ ఓన్గా అయితే ప్రోగ్రామ్ రాయకూడదు. అసలు అలా ఇవ్వాల. ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి ఇచ్చిన ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి లొకేషన్స్తో సహా వాళ్ళే మెన్షన్ చేశారు. అది కన్సిడర్ చేసుకుని ప్రోగ్రామ్ రాయాలి. కొంచెం ప్రోగ్రామ్స్ ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ వెయిటేజ్ వచ్చేప్పటికి 16 మార్క్స్. అంటే 2 షార్ట్స్ను ఒక 10 మార్క్స్ క్వశ్చన్. దీనిలో షార్ట్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే డ్రా ఏ డయాగ్రామ్ టు కనెక్ట్ అన్ ఎల్ఈడి టు పోర్ట్ ఆఫ్ 8051. నెక్స్ట్ లిస్ట్ రీజన్స్ ఫర్ ద పాపులారిటీ ఆఫ్ ఎల్సిడీస్. ఇవన్నీ కూడా చిన్న చిన్న క్వశ్చన్సే, గంటలు టైం ఏం పట్టదు. నెక్స్ట్ దీంట్లో ఇక్కడున్న క్వశ్చన్స్ చదివితే మీకు మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ కవర్ అవ్వచ్చండి. State the function of pins of 16/2 LCD module. List the instruction commands codes for programming 16/2 LCD module. What is key bouncing? Key bouncing కానీ డీబౌన్సింగ్ కానీ రెండిట్లు లేదని అడగవచ్చు. అలాగే ఎస్ఎస్కి వచ్చి ఏం ప్రిపేర్ అవుతారు అంటే ఇంటర్ఫేస్ ఏ కామన్ క్యాథోడ్ యానోడ్ 7 segment డిస్ప్లే విత్ 8051. ఇలా వాటి కంపల్సరీ ప్రోగ్రామ్ కూడా అడుగుతున్నారు. లేకపోతే ఇంకేం అడిగారు మీకు 4th యూనిట్ నుంచి అంటే draw a diagram to connect 8 LEDs to port of 8051 and write an assembly language program to make all LEDs to blink continuously with a delay of 10 milliseconds. అంటే ఒక 8 LEDస్ని ఒక పోర్ట్ కనెక్ట్ చేయాలి. మనకి ప్రతి ఒక్క పోర్ట్కి ఎన్ని ఉన్నాయి? 8 పిన్స్ ఉంటాయి కదా. అలా 8 LEDస్ని తీసుకుని ఒక పోర్ట్కి కనెక్ట్ చేయాలి అంటే దానికి సంబంధించిన ప్రోగ్రామ్ ఏంటి అంటే ఆ ఎల్ఈడీస్ అనేవి కంటిన్యూస్గా బ్లింక్ అవ్వాలంట. ఎంత డిలేతో అంటే 10 milliseconds డిలేతో. ఓకే, రైట్ అండ్ ఏఎల్పి టు మేక్ ఆల్ ఎల్ఈడీస్ అంటే 8 తీసుకున్నాం కదా, 8 LEDs టు బ్లింక్ కంటిన్యూస్లీ విత్ ఏ డిలే ఆఫ్ 10 milliseconds. 10 milliseconds డిలేతో తీసుకున్న 8 LEDs కూడా కంటిన్యూస్గా బ్లింక్ అవ్వాలి. ఓకే, అలా అడిగారు. కొంచెం ప్రోగ్రామ్స్ కూడా కొంచెం చూసుకుని వెళ్ళండి, ఎందుకంటే 10 మార్క్స్ క్వశ్చన్ కదా. నెక్స్ట్ 5th యూనిట్ నుంచి ఏం ప్రిపేర్ అవ్వాలంటే ఎస్ఎస్ ఏమీ లేవు, ఓన్లీ షార్ట్స్ ఏనండి. 5th యూనిట్ నుంచి మనకి 3 షార్ట్స్ వస్తాయి, అంటే 9 మార్క్స్. వాటికి ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే క్లాసిఫై పిక్ మైక్రో కంట్రోలర్స్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ బిట్స్ ఒకటి. ఇది మీకు ప్రీవియస్ పేపర్లో ప్రతి ఒక్క దానిలో ఉన్న క్వశ్చన్ ఇది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ప్రతి ఒక్క పేపర్లో ఉంది ఈ క్వశ్చన్. క్లాసిఫై పిక్ మైక్రో కంట్రోలర్స్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ బిట్స్ ఒకటి. నెక్స్ట్ స్టేట్ ద ఫీచర్స్ ఆఫ్ సిస్క్ ఆర్కిటెక్చర్. స్టేట్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ పిఐస్. ఇదొకటి 2 times వచ్చినట్టుంది. ఇది మాత్రం ప్రతి ఒక్కసారి ఇప్పటికి మీకు 3 పేపర్స్ ఉన్నట్టున్నాయి కదా, 3 పేపర్స్లో ఉన్న క్వశ్చన్ ఇది 2 times ఇచ్చారు. నెక్స్ట్ లిస్ట్ ఎనీ 3 differences బిట్వీన్ ARM7 అండ్ ARM 9. అంటే మీకు ఇక్కడ చూసుకుంటే
ఇక్కడ ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్నాం. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్సెస్ అంటున్నాం కదా, ఆ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిఫరెన్సెస్ మీరు చదవడం వల్ల 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. ఎలా అంటే జస్ట్ లిస్ట్ ద ఫీచర్స్ ఆఫ్ ఆర్మ్ 7 అన్నారు అనుకోండి, ఇక్కడ ఏవో డిఫరెన్సెస్ ప్రిపేర్ అయ్యి ఉంటారు కదా, దాంట్లో 3 పాయింట్స్ దీనికి రాస్తే సరిపోతుంది. అయితే లిస్ట్ ఎనీ 3 ఫీచర్స్ ఆఫ్ ఆర్మ్ 9 ఉందనుకోండి, ఇక్కడ చదువుతారు కదా ఏదో, అది ఈ డిఫరెన్సెస్ అక్కడ ఫీచర్స్గా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ డిఫైన్ ఎంబెడెడ్ సిస్టమ్. ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏంటండి? ఎంబెడెడ్ సిస్టమ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్, అంటే ఈజ్ ఏ మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్ కదా. లిస్ట్ అదొకటి ఎంబెడెడ్ సిస్టమ్ డెఫినేషన్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ లిస్ట్ ఎనీ 5 అప్లికేషన్స్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్. అంటే అప్లికేషన్స్ ఏం రాయొచ్చు అంటే ఫిట్నెస్ ట్రాకర్స్ ఒకటి, సెంట్రల్ హీటింగ్ సిస్టమ్ ఒకటి, ఆటోమోటివ్ సిస్టమ్స్ ఒకటి, జీపీఎస్ సిస్టమ్ వచ్చి, హోమ్ అప్లయన్సెస్ అని, నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ అని, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, ఏటీఎమ్స్, ఇవన్నీ కూడా అప్లికేషన్స్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. ఇవన్నీ కూడా రాయొచ్చండి. ఓకే, ఇవి మీకు 5th సెమిస్టర్లోని మైక్రో కంట్రోలర్స్ అండ్ అప్లికేషన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ C20 రెగ్యులేషన్ వాళ్ళకి. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైందా? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.